deep sadness and heavy. Nana. And heavy heart that we are coming to the terms with the fact that our daughter has drowned. This is incredibly difficult for us to process. We kindly ask you to keep our daughter in your prayers. We still have 2 young children to care of her. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సుదీక్ష కోనంకి అనే తెలుగు అమ్మాయి ఒక బీచ్ కు వెళ్లి అక్కడ మిస్ అయింది. అయితే అమ్మాయిని ఎవరైనా చంపేశారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 మార్చి 6న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె ఆచూకీ అయితే ఇంతవరకు తెలియలేదు. అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఈ కేసు ఒక ప్రమాదమా లేక వేరే ఏదైనా రహస్యమా? ఈ వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మన తెలుగు అమ్మాయి సుదీక్ష కోనంకి అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో బయాలజీ కెమిస్ట్రీ చదువుతుంది. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు. మన భారత సంతతికి చెందిన సుదీక్ష వర్జీనియాలోని సౌత్ రైడింగ్ లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు సుబ్బారాయుడు, తల్లి శ్రీదేవి. ఆమె మెడిసిన్ చేస్తూ డాక్టర్ కావాలని ఆమె చిన్నప్పటి నుంచి కోరిక. సుదీక్ష 2025 మార్చి 3న తన 5 స్నేహితులతో స్ప్రింగ్ బ్రేక్ సెలవుల కోసం డొమినికన్ రిపబ్లిక్ లోని ఉంటాకానాకు వెళ్ళింది. స్ప్రింగ్ బ్రేక్ అంటే యూనివర్సిటీలో సంవత్సరం చివరన స్టూడెంట్స్ కోసం కొన్ని సెలవులను ప్రకటిస్తారు. వాళ్ళు సెలవులు ఇవ్వటం వలన డొమినికన్ రిపబ్లిక్ లోని ఉంటాకానాకు వెళ్లి అక్కడ రియో రిపబ్లిక్ అనే రిసార్ట్స్ లో వీళ్ళు 5 కూడా అక్కడ బస చేయడం జరిగింది. ఉంటాకానా అంటే ఒక స్వర్గం లాంటి ప్రదేశం, అందమైన బీచ్లు, నీలి సముద్రం, పర్యాటకులకు సురక్షితమైన జోన్ అని ఒక పేరుంది. అయితే దానికి విరుద్ధంగా ఒక ఊహించిన ఘటన జరిగింది. మన తెలుగు అమ్మాయి సుదీక్ష కోనంకి తన 5 స్నేహితులతో పాటు ఒక అమెరికన్ విద్యార్థి అలాగే జాషువా రిబ్ అనే 22 ఏళ్ల వ్యక్తితో పాటు బీచ్ కు వెళ్లడం జరిగింది. అయితే వీళ్ళందరూ తెల్లవారుజామున 4:15కి బీచ్ కు వెళ్తూ రిసార్ట్స్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అలాగే 45 నిమిషాల తర్వాత సుదీక్ష కోనంకి మరియు జాషువా రిబ్ వీళ్ళిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ రిసార్ట్స్ కు రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ దాని ప్రకారం జాషువా రిబ్ 22 ఏళ్ల వ్యక్తితో సుదీక్ష కోనంకి బీచ్ లో తిరగటం రికార్డ్ అయ్యింది. జాషువా రిబ్ చెప్పిన ప్రకారంగా వీళ్ళిద్దరు బీచ్ లో స్నానం చేస్తుండగా ఒక పెద్ద అల వచ్చి ఇద్దరిని కూడా లోనికి ఈడ్చుకుని వెళ్లిపోయిందని, జాషువా రిబ్ సుదీక్షను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశానని, చివరికి ఎలాగోలాగా కష్టపడి సుదీక్షను ఒడ్డుకి చేర్చానని, తర్వాత సుదీక్ష నాకు కనిపించలేదని, తన బట్టలు మాత్రం బీచ్ లో ఉన్న కుర్చీలపై ఉన్నాయని రిబ్ చెప్పాడు. సుదీక్ష కోనంకి మిస్సింగ్ అయిన రోజు సాయంత్రం వరకు వేచి ఉన్న తల్లిదండ్రులు తన స్నేహితులతో కలిసి డొమినికన్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన డొమినికన్ పోలీసులు రంగంలో దిగారు. బోట్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, డాగ్ స్క్వాడ్ ద్వారా వెతకడం ప్రారంభించారు. వీళ్లతో పాటు అమెరికన్ FBI మరియు భారతీయ అధికారులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అలాగే డొమినికన్ పోలీసులు ఒక హై లెవెల్ కమిషన్ ఏర్పాటు చేశారు. సుదీక్ష కోనంకి మిస్సింగ్ గురించి కొన్ని కీలక అంశాలు. 1, 2025 మార్చి 3న సుదీక్ష తన 5 స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ చేరుకున్నారు. అక్కడ రియో రిపబ్లిక్ అనే రిసార్ట్స్ లో ఉండడం జరిగింది. 2, 2025 మార్చి 5వ తారీఖున హోటల్లో పవర్ కట్ అయింది. 2025 మార్చి 6న తెల్లవారుజామున 4:15 నిమిషాలకి సుదీక్ష తన 5 స్నేహితులతో పాటు ఒక అమెరికన్ విద్యార్థి అలాగే జాషువా రిబ్ అనే వ్యక్తితో పాటు బీచ్ కి వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. 4, 2025 మార్చి 6న తెల్లవారుజామున రిబ్ ప్రకారం పెద్ద అలలు వారిని సముద్రంలోకి లాగిందని, ఆమె నీటి నుండి బయటపడ్డానని చెప్పినప్పటికీ తర్వాత ఆమె కనిపించలేదు. మార్చి 6వ తారీఖున సుదీక్ష మిస్సింగ్ గా నమోదైంది. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. మార్చి 10న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి, కానీ ఫలితం లేకుండా పోయింది. మార్చి 12న అధికారులు సెర్చ్ ఆపరేషన్ ను తీవ్రతరం చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించారు. 2025 మార్చి 13న రిబుతో సంబంధిత కొత్త వివరాలు వెలుగు చూశాయి. అతనిని విచారణకు పోలీసులు రప్పించారు. మార్చి 19న సుదీక్ష కుటుంబ సభ్యులు ఆమెని మృతురాలిగా ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం ఈ రోజు ఏప్రిల్ 18వ తారీఖు. ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగానే ఉంది.